కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై చర్చించారు. ఈ భేటీలో సింగిల్ పాయింట్ ఎజెండాగా బనకచెర్లను చేర్చింది ఏపీ. ఇక 13 అంశాలను ఎజెండాలో చేర్చింది తెలంగాణ. జలశక్తి కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై చర్చించారు. ఈ భేటీలో సింగిల్ పాయింట్ ఎజెండాగా బనకచెర్లను చేర్చింది ఏపీ. ఇక 13 అంశాలను ఎజెండాలో చేర్చింది తెలంగాణ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి. ఇద్దరు సీఎంల భేటీ ముగిసినట్టుగా తెలుస్తోంది జలశక్తి భవన్లో. ఆ తర్వాత దీనికి సంబంధించి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కాసేపటి క్రితమే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. ప్రస్తుతం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు 2 రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రుల సైతం కూడా సమావేశం జరిగింది. అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకే ఎజెండా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పెడితే దాదాపు తెలంగాణ ప్రభుత్వం మొత్తం 13 ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలు కూడా సమావేశంలో ఎజెండాగా లేవనెత్తినట్టు కూడా తెలుసు. ప్రధానంగా పారమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా శ్రీశైలం నుంచి వేరే ప్లేసింగ్ నీటి తరలింపు పనులను వెంటనే ఆపేయాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ప్రారంభించిన ప్రాజెక్టులు సహకరించేలా మద్దతుగా వాదించేలా ఏపీని చూపించాలి అనే అంశం పైన దాదాపు ఇట్లా వరుసగా 13 అంశాలను చేర్చడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు కూడా సమావేశంలో సింగిల్ ఎజెండాలో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత ఏంటి, దాదాపు గత 11 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది, ఎక్కడ కూడా పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు అడగకుండా ఏ విధంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది అనే అంశాలపైన కూడా దాదాపు సమావేశంలో వారు కూడా ఈ సమావేశాన్ని వివరించారు. ప్రతి ఏటా దాదాపు 2000 నుంచి 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, ఇవి నిరుపయోగంగా పోతున్నాయి. ఇప్పుడు ఆ వాటర్ నే తాము వినియోగించుకుంటున్నామనే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు సమావేశంలో స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా దాదాపు గోదావరి నది ఎగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత దాదాపు 90 నుంచి 120 రోజుల మిగులు జలాలు ఉంటాయని అమిత్ షాకు గత సందర్భంగా వివరించిన అంశాన్ని కూడా ఈ రోజు సమావేశంలో ఇదే అంశాన్ని కూడా వారికి వివరించడం జరిగింది. ప్రధానంగా బనకచెర్ల ఎజెండాగా చర్చ జరపడంపై కొంత మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా కొన్ని పాయింట్లను కూడా ఎజెండాలో భాగంగా కూడా తీసుకురావడం, దానికి సంబంధించిన అంశాలను కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం సందర్భంగా కూడా వివరించడం జరిగింది. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమ లాంటి కరువు జిల్లాలకు నీళ్లు ఇచ్చేందుకు బనకచెర్ల లాంటి ప్రాజెక్టును తాము నిర్మాణం చేపడుతున్నాం, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది. సముద్రంలో వృధాగా కలిసే జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకోవచ్చని ప్రధానంగా సమావేశంలో వివరించినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ అధికారులు కానీ ఇంకా అధికారికంగా ఈ అంశాన్ని వివరించలేదు. కానీ అటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణకు సంబంధించి మాత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి యొక్క మీడియా సమావేశం ఉండబోతుంది. ఆ మీడియా సమావేశంలో ప్రధానంగా ఈ రోజు జరిగిన సమావేశం సారాంశం, అదేవిధంగా ఏ విధంగా ఈ రోజు సమావేశం జరిగింది సిఆర్ పాటిల్తోని అనే అంశాన్ని కూడా మీడియా ముఖంగా కూడా అటు వారు మీడియాతో మాట్లాడే అవకాశం 5 గంటలకు అధికారికంగా ఒక మీడియా సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో ఈ రోజు జరిగిన సమావేశంతో పాటు తెలంగాణ ఏ ప్రాజెక్టు అడిగింది, తెలంగాణ ఏ ప్రాజెక్టు సంబంధించిన అంశంలో ముందుకు వెళ్తుంది, కేంద్రం మంత్రి ముందు ఏ ప్రతిపాదనలు పెట్టిందనే అంశాలపైన కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అధికారులు కానీ పార్టీ మంత్రులు కానీ ఎవరు కూడా ఈ అంశంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ మొదట ఎజెండాకు సంబంధించిన మాత్రం దాదాపు ఒక్క బనకచెర్ల ఎజెండా ముందుకు వెళ్ళారు. దాదాపు గడిచిన 11 ఏళ్లలో ఏపీ ఏ ప్రాజెక్టు కూడా అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణలో అనేక ప్రాజెక్టులు చేపట్టారు, కానీ ఎక్కడ కూడా
ప్రాజెక్టులు చేపట్టారు, కానీ ఎక్కడ కూడా తాము అభ్యంతరం చెప్పలేదు. వారు ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నా కానీ తాము ఎక్కడ ఇబ్బందులకు గురి కాలేదనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒక ఎజెండా కాపీని సైతం కూడా చంద్రబాబు నాయుడు సమావేశంలో వివరించినట్టు కూడా తెలుస్తుంది. సిఆర్ పాటిల్ మాత్రం ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వారి యొక్క అభ్యర్థనలు, వారి యొక్క విజ్ఞప్తులు కూడా వారు తీసుకున్నట్టు తెలుసు. ఎందుకంటే సమావేశంలో ఇరిగేషన్ అధికారులంతా కూడా పార్టిసిపేట్ చేయడము, వారు కూడా జరుగుతున్న పరిణామాలని, బనకచెర్ల యొక్క ప్రయోజనాలు, బనకచెర్ల మిగులు జలాలతోనే బనకచెర్ల నిర్మాణం జరుగుతున్న అంశాన్ని కూడా వారు సమావేశంలో వివరించినట్టు తెలుస్తుంది. కానీ 13 ప్రాజెక్టులు మాత్రం ప్రధాన ఎజెండాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ 13 ప్రాజెక్టులలో ఏ ప్రాజెక్టులకు ఇప్పుడు కేంద్రం సానుకూలంగా ఉంటుంది, ఈ రోజు పెట్టిన ప్రతిపాదనలకు అసలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎట్లాంటి రిప్లై ఇవ్వబోతుంది, లేదంటే తదుపరి మరోసారి సమావేశం ఉంటుందా, లేదంటే ఈరోజు జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలకు పెట్టిన ఎజెండాలు వస్తాయా లేదనేది కూడా కొంత వేచి చూడాల్సి ఉంటుంది స్వామి.